మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్నా మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? క్షేమమే కదా? ప్రభు కృపలో ధైర్యంగా ఉండండి. సర్వశక్తి కలిగిన దేవుడు మీకు తప్పకుండా సహాయము చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దామా? మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనాన్ని ఇలా మనం చదువుకుందాం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ప్రియులారి, చదువుకున్న వాక్యంలో యేసు ప్రభువారు ఆయన శిష్యులతోనూ బహుజన సమూహంతో యెరికో ప్రాంతం నుంచి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే త్రోవ పక్కన బర్తిమయి అని పేరు కలిగినటువంటి ఒక గుడ్డి భిక్షకుడు భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. కళ్ళు పాపం ఆయనకి ఫస్ట్ నుంచి. అయితే ఈలోపు ఎవరో అనుకుంటున్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అని. అప్పుడు వెంటనే ఈ వ్యక్తి, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడు. ప్రక్క వ్యక్తులు అంటున్నారు, నిన్న మనం విన్నట్టు నేను తీసుకున్నాం కదా వర్తమానం, ఊరుకో, కేకలేబాకు, పిలవబాకు అంటున్నారు. ఈ వ్యక్తి వారిని ఏమీ లెక్క చేయకుండా మరి ఎక్కువగా కేకలు పెట్టాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని. అప్పుడు వెంటనే యేసు ప్రభువారు నిలిచిపోయాడట. హల్లెలూయా! యేసయ్య నిలిచాడు. నిలిచి ఆ ప్రక్కనున్నటువంటి వారితో చెప్పి పంపించాడు, ఆ వ్యక్తిని పిలవండి, ఆ వ్యక్తిని పిలవండి, నా దగ్గరికి రమ్మనండి. వెంటనే వారు వచ్చి ఏమంటున్నారంటే, ఇదిగో గుడ్డివాడా, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, లెమ్మని చెప్పారంట. హల్లెలూయా! ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు ధైర్యంగా ఉండాలి? ఆయన పిలిచాడు. ఆయన పిలిచాడు కాబట్టి ఇక నీ సమస్య పోయినట్టే. ఆయన పిలిచాడు కాబట్టి నీకు స్వస్థత వచ్చినట్టే. ఆయన పిలిచాడు కాబట్టి నీకు మేలు కలిగినట్టే. నువ్వు ఏ విషయంలో బాధపడుతూ కంగారు పడుతూ కాస్త సహాయం వస్తే బాగుండని అరుస్తున్నావో అందులో నీకు హెల్ప్ దొరికినట్టే. ఎందుకంటే పిలిచిన ఆయన అలాంటి ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నారు. యేసయ్య పిలవండి ఆ వ్యక్తిని నా దగ్గర తీసుకురండి అని చెప్పిన వ్యక్తులు. కొంతమందికి ఆ మాట చెబితే వాళ్ళు చెప్తున్నారు, బర్తిమయికు నువ్వు ధైర్యంగా ఉండు, ఆయన పిలుస్తున్నాడు నిన్ను, లే పైకి అన్నారు. నిజంగా నా వ్యక్తి పైకి లేచి యేసయ్య దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియబిడ్డ, ఈ రోజున ప్రతి వ్యక్తిని యేసయ్య పిలుస్తున్నాడండి. ఆయన పిలుస్తున్నాడు. మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో చాలాసార్లు మనం చెప్పుకుంటాం కదా, మనందరికి బాగా తెలిసిన వాక్యమేగా. ఏముంది ఇక్కడ? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. హల్లెలూయా! నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. రండి, నా యొద్దకు రండి. బైబిల్లో చాలామందిని చాలాసార్లు ప్రభు పిలిచాడు, నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి. మీరు ప్రయాసపడుతున్నారా? భారాన్ని మోస్తున్నారా? నా దగ్గరకు రండి. అది ఏ భారమైనా సరే నేను అందులో నుంచి విడిపించి మీకు నేను సహాయపడతాను. ప్రభు అంటున్నాడు. పాప భారంలో ఉన్నారా? నేను పాపాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను, ఆ భారం నుండి విడిపిస్తాను. నీ నరకాన్ని కొట్టివేస్తాను, పాతాళాన్ని కొట్టివేస్తాను, శాపాన్ని కొట్టివేస్తాను, పరలోక భాగ్యాన్ని ఇస్తాను. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణమేగా, అది నరకము పాతాళం శాపమేగా. అందుకని నువ్వు పాప భారంలో ఉంటే నా దగ్గరికి రా, నేను నీకు విడుదల ఇస్తాను. ప్రభు అంటున్నాడు. ఒకవేళ రోగ భారంలో ఉన్నా సరే నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను,
లేదు మరొక భారం నీకుందా? అప్పుల భారమే ఉందా? నా దగ్గరకు రా, నేను నీకు సహాయం చేసి నిన్ను అప్పు ఇచ్చువాడిగా నేను చేస్తాను. లేదు ఇంకేదో కుటుంబ భారాలు మాకు ఉన్నాయండి అంటారా? నీ కుటుంబ భారం సునాయాసంగా ముందుకు వెళ్ళేటట్లుగా, తేలికగా ఉండేటట్లుగా నేను చేస్తాను. నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ ఆర్థిక వనరుల విషయంలో, అన్ని విషయాల్లో నేను హెల్ప్ చేస్తాను. నా దగ్గరకు రా ప్రభు అంటున్నాడు. నిజమే ప్రియులారా, ఈనాడు లక్షల మంది, కోట్ల మంది యేసయ్య దగ్గరకు వచ్చి విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు. కోట్లు అప్పులైపోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నవారు కూడా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు సహాయాన్ని పొంది ప్రార్థన చేసుకొని ఆ అప్పుల నుంచి బయటపడ్డారు. పాపభారం నుంచి ఎంతమంది బయటపడ్డారు? నేను బయటపడ్డాను, ఎంతోమంది బయటపడ్డారు. అది పెద్ద భారం అండి. పాపం అనేది పెద్ద భారం. అసలు అది సామాన్య విషయం కాదుగా. లోపల వేధిస్తూ ఉంటుంది. ఆ భారం నుంచి దేవుడు బయటేస్తాడు. ఏ భారమైన బిడ్డ నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు సహాయపడతాడు. ఏంటో ఈనాడు చాలామంది అండి, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు అన్న, ప్రభు దగ్గరికి రండి అన్న చాలామంది రాలేరు. ఏంటో రకరకాల కారణాలు. యేసు ప్రభు మా దేవుడు కాడండి, అసలు ఆయన మా కులానికి చెందినవాడు కాడు, ఏదో కులానికి చెందినవాడు, ఒక మతానికి చెందినవాడు, ఒక వర్గానికి ఏదో చెందినవాడు, అసలు ఏదో ఒక దేశానికి, పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి అమెరికా, ఆస్ట్రేలియా ఆ ప్రాంతాలకు చెందిన దేవుడు, లేక ఇశ్రాయేలు ప్రాంతానికి చెందిన దేవుడు, కానీ మనకు సంబంధించిన వాడు కాడని రకరకాల అభిప్రాయాలతో ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. కాదండి, బైబిల్లో క్లియర్గా ఉంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని. మీరు ప్రభు దగ్గరికి రాగలిగితే ఎన్ని మేలులైనా ప్రభు మీకు చేస్తాడు. ఈ గుడ్డి భర్తీమైని ప్రభు పిలిచాడు. సహాయం చేసే ప్రజలు అంటున్నారు, నువ్వు ధైర్యం తెచ్చుకో భర్తీమై, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, లే రా ఆయన దగ్గరకంటే వచ్చాడు. దేవుని పిలుపుని, యేసయ్య పిలుపుని నిర్లక్ష్య పెట్టలేదు, వచ్చాడు. వచ్చినందువల్ల ఏమైందంటే, అప్పటి వరకు చూపు లేక ఎంత భారాన్ని భరిస్తూ అల్లాడిపోతూ ఇబ్బంది పడుతున్నాడో అందులో నుంచి భర్తీమయ్యి బయటపడ్డాడు. అందులో నుంచి భర్తీమయ్యి విడుదల పొందేశాడు. హల్లెలూయా. అద్భుతమైన స్వస్థత వచ్చింది. ఆ టాపిక్ అంతా మీరు చదువుకోండి. 10వ అధ్యాయంలో ఈ భర్తీమయ్య గురించి చదువుతున్నాం కదా, మార్కు సువార్తలో చదువుకోండి. అద్భుతమైన స్వస్థత. ఆయన పిలిచినప్పుడు మనం వస్తే ఎంత మేలు. ఈ ఉదయకాల సమయం నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ప్రభు దగ్గరికి రా, మందిరానికి రా, యేసయ్యను నమ్ముకో, మనసు మార్చుకో, రక్షింపబడు. ఎన్ని మేలులు ప్రభు చేస్తాడో నువ్వే చూద్దు కానీ. దైవదేవిని ఆశీర్వాదాలు ఈ ఉదయకాలం నిండారులుగా మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన ఈ సందేశం పిల్లలకు దీవెనకరంగా చేయండి. మీరు భర్తీమైన పిలిచారు, ఇక ధైర్యంగా ఉండటమేగా ప్రభు. అలాగే ఈ ఉదయకాలం మీ పిలుపుకు లోబడి మీ పాదాల దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తిని వారి భారాల నుండి విడిపిస్తారు, సహాయం చేస్తారు. అట్టి కృప దయచేయండి, మేలు చేయండి, తోడుగా ఉండండి. ఎవరైనా మీ దగ్గరికి ఇంకా రానివారు ఉంటే వారందరూ మీ దగ్గరికి రావటానికి ఆకర్షించండి. మహిమ మీకు ఆరోపించుకుంటూ, ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ తోడుగుండమని వేడుకుంటూ యేసు ప్రభువారి శక్తి గల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ప్రభు దగ్గరికి రండి, ప్రభు దీవిస్తాడు. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.